ఈరోజు వీడియోలో కొన్ని ర్యాండమ్ సెంటెన్సెస్ని చూద్దాం. అతడు వెనక్కి తగ్గలేదు. హీ డిడ్ంట్ బ్యాక్ ఆఫ్. పుష్ప సినిమాలో డైలాగ్ లాంటిది. తగ్గేదే లేదు అనడానికి ఇంగ్లీష్లో నో బ్యాకింగ్ ఆఫ్ అంటే సరిపోతుంది. లేదా నో గోయింగ్ బ్యాక్ కూడా చెప్పచ్చు, నో గోయింగ్ డౌన్ కూడా చెప్పచ్చు. అలాగే ఇదొక కుట్ర అంటే ఇంగ్లీష్లో కాన్స్పిరసీ. సో దిస్ ఈజ్ ఏ కాన్స్పిరసీ అనాలి. మేము ఇక్కడికి దగ్గరలోనే ఉంటాం. ఎవరినైనా మీరు ఎక్కడున్నారో అని అడిగితే ఈ ఆన్సర్ చెప్పడానికి ఇబ్బంది పడడం గమనించాను కొందరు. సో అందుకని నేను ఈ సెంటెన్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశాను. వీ లివ్ హియర్ క్లోజ్ బై, ఇక్కడే అని చెప్పడానికి. ఆ విషయం ఎత్తకు అనడానికి డోంట్ బ్రింగ్ దట్ అప్ అంటే సరిపోతుంది. అలాగే వాడు పిరికి పంద లేదా అతడు పిరికివాడు. పిరికి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, అది కవర్డ్. హీ ఈజ్ కవర్డ్ అంటే అతడు ఒక పిరికివాడు అని అర్థం. సమయాన్ని ఉపయోగించుకో అంటే జస్ట్ యూజ్ ద టైమ్ అని అన్నాం అనమాట. మేక్ యూజ్ ఆఫ్ ద టైమ్ అన్నది కరెక్ట్గా ఫ్రేజ్ చేయబడిన ఒక సెంటెన్స్. నన్ను ఎవరు పట్టించుకోలేదు అనడానికి నో వన్ కేర్డ్ అబౌట్ మీ అని చెప్పాలి. ఆ తర్వాత ఆమె డబ్బును చాలా బాగా ఖర్చు చేస్తుంది అంటే దీనికి సరైన వర్డ్ తెలుగులో ఏం లేదు, కానీ దాని అర్థం ఏంటంటే విచ్చలవిడిగా లెక్క లేకుండా ఖర్చు పెట్టడం. షీ ఈజ్ ఏ స్పెండ్థ్రిఫ్ట్ అనేవారు లెక్క చూసుకోరు అనమాట. ఎంత మిగిలింది, దేనికి ఖర్చు పెడుతున్నాను చూసుకోకుండా ఇష్టానికి ఖర్చు పెట్టడాన్ని ఇలా ఈ పదంతో సూచిస్తాం. అలాగే ఇది ఎవరికి ఇష్టం ఉండదు అని చెప్పడానికి మనం హూ డజంట్ లైక్ ఇట్ అని చెప్పాలి. తర్వాత ఇంకా లేదు అనడానికి సింపుల్గా నాట్ ఎట్ అంటే సరిపోతుంది. ఆ తర్వాత అతడు చాలా దూరం వెళ్ళిపోయాడు. హీ హ్యాస్ గాన్ టూ ఫార్ అనాలి. తర్వాత వారిని భరించలేం, వీ కెనాట్ స్టాండ్ దెమ్. నీదంతా మీ అమ్మ పోలిక. ఈ సెంటెన్స్ చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను నేను గమనించాను కొందరు. యూ టుక్ ఆఫ్టర్ యువర్ మదర్, లేదంటే ఏమంటుంటారంటే షీ రిజెంబుల్స్ హర్ మదర్. అంటే రిజెంబుల్స్ అంటే పోలి ఉంది అని చెప్పడం అనమాట. అలా అయినా చెప్పచ్చు. నాకు దానిపై జాలి వేసింది. ఐ టుక్ పిటీ ఆన్ ఇట్. తర్వాత నేను నీ వైపే ఉన్నా. ఐఎమ్ ఆన్ యువర్ సైడ్. అలాగే నా గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పడానికి వాట్ యూ టేక్ మీ ఫర్, నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అని అడగాలనుకుంటే ఈ సెంటెన్స్ను ఉపయోగించాలి.